తీవ్ర ఉత్కంఠ మీమాంసల నడుమ ఉమ్మడి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. ఈ ఇద్దరు నేతలు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉండడం ప్రస్తుతం అందరినీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా సంస్థాగత బలోపేతంపై ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ దృష్టి సారిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే పావులు కదుపుతున్న బీజేపీ ఈ రాబోయే ఎన్నికల్లో తన సత్తా చాటాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక సంసిద్ధులైనటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంఘ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతల కోసం ఎంతో కాలంగా వడపోసి దాదాపు పదుల సంఖ్యలో ఆశావాహులు ఉన్నప్పటికీ నెల్లూరు కోటేశ్వరరావునే ఖమ్మం జిల్లా బీజేపీగా అధ్యక్షుడిగా ప్రస్తుతం పార్టీ అధిష్టానం నిర్ణయించడం వెనుక ఉన్నటువంటి అంతర్యాలు ఏంటి, ఏ వ్యూహాత్మక ఆలోచనలతో బీజేపీ అడుగులు వేస్తుందో ఆయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 7 ఈ పదవి కోసం పోటీ పడ్డారు. అందులో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణతో పాటు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్లు, రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఉన్నారు. కానీ కేవలం నెల్లూరు కోటేశ్వరరావుకే ఈ పదవి దక్కడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటంటారు? రాష్ట్ర పార్టీ గత 4-5 నెలల నుంచి సంస్థాగత పని మీద దృష్టి పెట్టింది. దీంట్లో భాగంగా ఫస్ట్ మనం సభ్యత్వాలు అనేది జాయిన్ చేయించాము. ఈ సభ్యత్వాలు అయిపోయిన తర్వాత బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ వేసుకునేది. ఇది మనకి ప్రతి 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేది భారత జనతా పార్టీ రాజ్యాంగంలో ఉంది. ఇది సంస్థాగత నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఈ సందర్భంలో భాగంగా మనం బూత్ అధ్యక్షులు వేసుకున్నాము. 50% పైన మండల కమిటీలు వేసుకున్న తర్వాత జిల్లా కమిటీ ఎన్నిక అయింది. ఈ జిల్లా కమిటీ ఎన్నిక కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఇన్ఛార్జెస్, ప్రభారీస్ వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారందరి నాయకులందరూ ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ అభ్యర్థనలు స్వీకరించారు, అప్లికేషన్లు స్వీకరించారు. దాని మీద వారు అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దాని తర్వాత రాష్ట్ర కమిటీ, జాతీయ పార్టీ కూర్చొని ఈ నిర్ణయాన్ని అనేది తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రకటన విషయంలో ఎంత మీమాంస కొనసాగిందో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అధ్యక్షుల ఎంపికలోనూ అంతే మీమాంస కొనసాగింది. కొన్నిసార్లు బీసీకి కేటాయించాలా, ఓసీకి కేటాయించాలా ఈ స్థానాన్ని, ఈ జిల్లా అధ్యక్షుడి ఎంపిక ఏ విధంగా ఉండాలని పెద్ద ఎత్తున చర్చ జరిగినాయి. కొంతమంది గ్రూపులుగా కూడా విడిపోయారు. అధిష్టానానికి కూడా అనేక సంకేతాలు కూడా పంపించారు, వినతి పత్రాలు కూడా అందజేశారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ వర్గ విభేదాల్ని మీరు ఎలా సమన్వయం చేసుకుంటారు? పార్టీ మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? సంస్థాగతంగా కొంతమంది పదవిని ఆశించడంలో తప్పేం లేదు. ఎందుకంటే అది ఆరోగ్యకరమైన పోటీ. అట్లా ఆశించినప్పుడే మనకి ఒక పార్టీ బలోపేతానికి అవకాశం ఉంటుంది. ఇంతమంది భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారంటే పార్టీ ఎంతో ఎదుగుతుందని అర్థం. ఈ అందరికీ ఇవ్వలేరు కాబట్టి ఒక్కరికే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ సమీకరణల దృష్ట్యా ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఖమ్మం జిల్లాకి, రేపు ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కానీ ప్రజాప్రతినిధుల్ని తయారు చేసుకోవడం కోసం ఎవరైతే అవసరమో ఇవన్నీ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని మాకు అవకాశం ఇచ్చింది. మిగతా వారందరూ కూడా సమన్వయంతో కలుపుకొని వాళ్ళ శక్తి కూడా కావాలి. ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయికి అందరూ ఉన్నారంటే వాళ్ళు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవం పార్టీకి ఎంతో అవసరం. వాళ్ళందరితోనూ మేము పర్సనల్గా వెళ్ళి మాట్లాడాము. ఈ విభేదాలు ఏమీ ఉండవు, అందరినీ కలుపుకొని పోతాం. అందరూ పోటీ పడతారు, ఆరోగ్యకరమైన పోటీ. ఒక స్థానం ఉందంటే రేపు ఎంపీ టికెట్ కోసం కూడా అందరూ అభ్యర్థిస్తారు. పార్టీ ఏంటంటే అక్కడ ఉన్న అవసరాల దృష్ట్యా ఎవరైతే బాగుంటుందో పరిశీలించేస్తుంది. తర్వాత అందరం కలిసిపోయి పని చేసుకుంటాం. అట్లనే మాకు రోజు మేము ఇంతకుముందు శాఖలో వెళ్ళేటప్పుడు ఆటల పోటీలు పెట్టుకుంటాం. అంటే మేమే ఇరు జట్లుగా విడిపోయి కబడ్డీ కానీ ఏదో గేమ్ అని ఆడతాము. దాంట్లో ఎవరో ఒక జట్టే గెలుస్తుంది. గెలిచిన జట్టుకి ఓడిన జట్టు అభినందనలు తెలుపుతూ మళ్ళీ అందరం కలిసి టీమ్ స్పిరిట్. అంటే మాలో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉండటం వల్ల ఇంకా ఏం చేయాలనేది బలం పెరుగుతుందే తప్ప ఇది బలహీనత అయితే కాదు. దేశంలో 18 రాష్ట్రాలను సొంతం చేసుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణపై పట్టు కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తోంది. దాదాపు గడిచిన 3 అసెంబ్లీ ఎన్నికలను సంస్థాగత బలోపేతమే తమ లక్ష్యం అని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తెలంగాణలో ఆశించిన స్థాయిలో బీజేపీ సంస్థాగత బలోపేతం సాధ్యం కాలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వెనుకబడినటువంటి ప్రాంతం ఈ మారుమూల గిరిజన ప్రాంతాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ సంస్థాగత బలోపేతం కోసం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు? మీకున్నటువంటి ప్రణాళిక ఏంటి, వ్యూహరచన ఏంటి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతం కోసం? మీరు అన్నట్టు 18 రాష్ట్రాల్లో మనం అధికారం ఉన్నా తెలంగాణలో మాకు గత
2014 నుంచి కూడా ఓటు శాతం పెరుగుతూనే వచ్చింది. ఎమ్మెల్యేల సంఖ్య కానీ, ఎంపీ సంఖ్యలు కానీ, ప్రజాప్రతినిధుల సంఖ్య కానీ పెరుగుతూనే వచ్చింది. ఇది మాకు అధికారంలో రావడానికి శుభపరిణామం. అంటే కొన్నిసార్లు ఆశించినంత ఫలితాలు రాకపోయినా కానీ మాకు వచ్చిన ఫలితాలతో సంతృప్తిగా ఉన్నాము. ఇంకా ఈ అధికారం దిశగా ప్రయత్నం చేయడానికి అవకాశాలన్నీ జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఖమ్మం జిల్లా అనేది తెలంగాణ ఎంటైర్ తెలంగాణలో ఖమ్మం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఈ జిల్లా అనేది కొద్దిగా ఆంధ్ర యొక్క కల్చర్కి అలవాటు పడి ఉంటుంది, సాంస్కృతిక సాంప్రదాయాలకి, నేచర్కి అలవాటు పడి ఉంటుంది. ఇక్కడ పీపుల్ కొంచెం ఇంటలెక్చువల్స్ ఆలోచిస్తారు. ఇంతకుముందు ఇక్కడ కమ్యూనిస్టు బలంగా ఉండేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ, నల్గొండ జిల్లాలో కానీ, వరంగల్ జిల్లా కానీ, నక్సలైట్లు కానీ కమ్యూనిస్టు భావజాలం బలంగా ఉన్నది. అక్కడి నుంచి కూడా మార్పు అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు కమ్యూనిస్టులు చూసుకుంటే వాళ్ళ చరిత్రలో కనుమరుగైపోయారు. వాళ్ళ సిద్ధాంతం కూడా ఎక్కడ మనకి ఖమ్మం జిల్లాలో కనబడట్లేదు. తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. తర్వాత టీడీపీ వైపు, బీఆర్ఎస్ వైపు, ఇప్పుడు బీజేపీ వైపులు కూడా వాళ్ళు అడుగులు పడుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ మోడీ గారు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము కూడా సంస్థాగతంగా బూత్ స్థాయిలో బూత్ కమిటీని శక్తి చేసుకొని బలపరుచుకొని బూత్ కమిటీ ద్వారా ప్రతి ఒక్క గృహాన్ని సంపర్కం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. రాబోయే సంస్థాగత ఎన్నికల పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఈ ఎన్నికల్లో గెలవాలంటే మేము బూత్ స్థాయిలో పటిష్టంగా ఉండాలి. కాబట్టి మండల అధ్యక్షులు, మండల కమిటీలు, ఇన్ఛార్జీలు అందరూ కూడా బూత్ కమిటీ మీదనే మేము దృష్టి పెడుతున్నాము. ఆ బూత్ కమిటీ బలంగా ఉంటే మేము పంచాయతీలు కానీ, జెడ్పీటీసీలను కొట్టడానికి అవకాశం ఉంది. ప్రజలు మా వైపు స్పష్టంగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఇంతకుముందు పట్టించుకోపోయేది అసలు ఇది పార్టీ ఉందా లేదా అనే దగ్గర నుంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. ప్రజల ఆశీర్వాదం ఉంది. మేము కూడా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని వాళ్ళ దగ్గర చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొత్తంగా సంస్థాగత బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తామని చెప్తున్నారు ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు. ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకొని పార్టీ యొక్క నేతలందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తానంటున్నారు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం తమకే ఉంది. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నటువంటి బీజేపీ వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారంటున్నారు నెల్లూరి కోటేశ్వరరావు. ఇది ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.